గుడిసెలల్లో బతికేటోళ్ళ ఇళ్ళల్లా బాత్రూమ్లు కూడా గా గుడిసెలకు తగ్గట్టే ఉంటాయి. ఉండేటందుకు చక్కగా ఇల్లే లేనోళ్ళు లక్షలు ఖర్చు పెట్టి లగ్జరీ బాత్రూమ్లు కట్టించుకుంటారా చెప్పురి. కానీ గా బీహార్లో ఒక ఇంట్లో గట్లనే కట్టించిర్రు. ఉండేదేమో గుడిసెలనే కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న బాత్రూమ్ చూస్తైతే కోటీశ్వరుల ఇండ్లలో ఉండే బాత్రూమ్ లెక్కనే ఉంది. చూడురి కావాలంటే. ఇల్లు అంటే ఇల్లు అసంటి గుడిసె అన్నట్టు. ఈసంటి గుడిసె ఇంటికి బాత్రూమ్ ఎట్లుంటది, దాని తగ్గట్టే ఉంటది. కానీ ఎట్లా ఉందో చూడు రూపారి. హైఫై విల్లాలు, కోట్ల రూపాయల విలువ గల అపార్ట్మెంట్ ప్లాట్లలో ఉన్నట్టు ఉందిలే ఈ బాత్రూము. వెస్టర్న్ టాయిలెట్, దాంతో పాటు హ్యాండ్ వాష్, అబ్బో అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ బాత్రూమ్ లోపలికి పోయే కాడ చూడు, కాళ్ళు తుడుచుకునే రెడ్ కార్పెట్ ఎట్లుందో. అసలు ఈ బాత్రూమ్ కు ఇంతకుముందు చూపెట్టిన గుడిసెకు ఏమన్నా సంబంధం ఉందా? ఇది వేరేటోళ్ళది కావచ్చు అనుకునేరు, కానీ ఇది ఆ గుడిసెలదే. అంటే మొన్నటిదాకా కాదు గాని ఈ గుడిసెలో ఉండే దశరథ్ మాంజీని కలుపుతందుకు వచ్చిన రాహుల్ గాంధీ సార్ వచ్చిపోయిన కాడికెళ్ళి ఈ బాత్రూమ్ వీళ్ళ సొంతమైందన్నట్టు. అసలు కథ ఏందంటే బీహార్ రాష్ట్రం గయా జిల్లాల మౌంటైన్ మ్యాన్ అని పేరు పడ్డ ఈ దశరథ్ మాంజీ ఇంటికి పోయి పలకరించిపోదామని ఫిక్స్ అయ్యిండు రాహుల్ గాంధీ సారు. ఊళ్ళే మొత్తం గుడిసెలు పెంకుటిన్లే, ఇవ్వరికి బాత్రూమ్లు కూడా చక్కగా ఉండయి. మరి రాహుల్ గాంధీ సార్ అసలు పెద్ద లీడర్ వస్తే బాత్రూమ్ సౌలత్ కూడా లేకపోతే ఎట్లా? పోనీ ఊళ్ళో ఎవరి బాత్రూమ్ నన్న అప్పటి మందం అర్జెంట్ ఉంటే అడ్జస్ట్ చేద్దామా అంటే ఏ బాత్రూమ్ చక్కగా లేకపోయా. అందుకే రాహుల్ సార్ వచ్చే ముందు రోజే ఈ టెంపరీ బాత్రూమ్ తయారు చేసిర్రు. ఇక సార్ వచ్చిపోగానే పెట్టిన బాత్రూమ్ ఊడబెక్కపోదామని చూసిరట గాని గట్టెట తీసుకుపోతారు బై అని ఊరోళ్ళంతా అడ్డం పడేటాలకు ఉండనిచ్చిరట. మొత్తానికి మౌంటైన్ మ్యాన్ ను రాహుల్ సార్ కలుసుకున్న వార్త కంటే సార్ కోసం కట్టించిన ఈ బాత్రూమ్ వార్తనే హైలైట్ అవుతుంది మొన్నటి సంది.